కట్టుకున్న అదే సార్ అంటే కట్టుకున్న ఇప్పుడు ఏంటంటే మనం ఏమి చేయలేని ఇంత దీన స్థితిలో ఉన్నామని కట్టుకోక ముందే మన దగ్గర ఎంత పడిపోయిందంటే 157 అంటే ఏమిటి అప్పర్ స్టేట్ లో ఉన్న వాళ్ళ యొక్క ఇంటరప్షన్ మూలంగా వాళ్ళ దగ్గర ఇల్లు పడిపోతుంది. అంటే ఇల్లు దట్ ఇస్ నంబర్ 1. వాట్ ఇస్ ద కెపాసిటీ ఒరిజినల్లీ వి ప్లాన్స్ ఆర్ 140 ఎక్కడ వేసారు ఇప్పుడు మనకి ఎంత యూటిలైజ్ చేసుకుంటారు కెపాసిటీ ఎంత ఉంది ఇప్పుడు 90 టీఎంస్ బికాస్ ఆఫ్ సిల్టేషన్. అంటే ఒకవైపు ప్రకృతి శపిస్తున్నది ఆయన రాష్ట్రాల వాళ్ళు కోపంగా చూస్తున్నారు వీటి మూలంగా మనం ఎండిపోతున్నాం. ఇక్కడ 90 టీఎంస్ మాత్రమే మనకు లభిస్తుంది. షార్ట్ ఫాల్ అయితే సార్ ఫిగర్ కూడా 1994 సర్వే నౌ ఇట్ ఇస్ ఓన్లీ 84 సో ఎందుకంటే ఇట్స్ ఎ డైనమిక్ థింగ్ ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ బి గోయింగ్ ఆన్ చేంజింగ్ ద సిల్టేషన్. ఇక్కడ as per the state government version in Supreme Court 60 TMC బౌండరీ మూలంగా షార్ట్ ఫాల్ వస్తుందని చెప్పి ఆ 60 తీసేస్తే SRS కు 30 వస్తాం 30 TMC గవర్నమెంట్ ఇచ్చింది సుప్రీం కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో already constructed in the foreshore of SRSP itself, sir. Crest level be 1091 is our reference, sir. 1091, 1074, 1074 crest than public. So any water up to 1074 they will replace. That is the point here. Dangerous to public. It was also there in text. So even out of 30, what will be left after meeting Putta and Alisagar? We will come up, sir. We will come up kindly here on this presentation, sir. We will come up, everything will be made clear in this system. సో సార్ హియర్ అంటే ఇప్పుడు స్టేటస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ తెలంగాణ అనేది ఒక చిన్న స్లైడ్ తయారు చేసాం. దాంతో విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ హౌ దట్ ఐ థింక్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్స్ అకార్డింగ్ టు అవర్ న్యూ షేర్. అట్లాగే ఏదేంటి సార్ షార్ట్ ఫాల్ ఈ 7.4. దెన్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ SRSP ఫర్ బుత్పాల్ అని సార్ 6 TMC గవర్నమెంట్ ఇస్ టెలింగ్ దట్ నాట్ దే ఆర్ గోయింగ్ టు టేక్ వాటర్. అసలే SRSP లో లేదు అంటే దానికి వెళ్ళి తీసుకోవాలి. అట్లాగే సింగూరులో 14 TMC షార్ట్ ఫాల్ ఉంది, మీడియంలో 3 TMC ఉంది, మైనర్ లో 28 TMC ఉంది. ఇవన్నీ దే కన్జర్వేటివ్ ఫిగర్స్. ఇంకా అన్ని చూస్తే చాలా ఎక్కువనే వస్తుంది. నెక్స్ట్ దెన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్. ఈ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లో మనం ఏమనుకున్నాం సార్ SRSP స్టేజ్ 2 అలొకేషన్ ఇస్ 25 TMC, ఫ్లడ్ ఫ్లో కెనాల్ 20 TMC. సరే వాటిని వదిలి పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి కొవ్వాడ కాలువ, బొబ్బత్పాలెం, సూరంపాలెం, ముసర్మల్లి ఇవన్నీ ఎఫర్ట్ అడెక్వేట్. ది టోటల్ అలొకేషన్ ఇస్ 6.78 అండ్ 208.29. దీనిలో అగైన్ ఈ స్టేటస్ సార్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కి అకార్డింగ్ టు అవర్ కాంటెంప్లేషన్ ఆర్ క్లియరెన్స్ గివెన్ బై CWC in 1995 the water should be taken only from the SRS. ఎన్ని SRS దగ్గర నుంచి తీసుకోవాలి? SRS దగ్గర ఎక్కడ ఉన్నాయి? అది ఇప్పుడున్నటువంటి SRSP స్టేటస్. SRSP మీద ఆధారపడి SRSP స్టేజ్ 2 ఉన్నారు. దాని 25 TMC వాడుకోమన్నారు. నీళ్లు లేవు, వాడుకోమని అలిగేషన్స్ మాత్రం ఉంటాయి. అట్లాగే ఫ్లడ్ ఫ్లో కెనాల్ కూడా 20 TMC మీరు లాక్కోండి, ఫ్లడ్ వస్తుంది. ఫ్లడ్ లేదు, లాక్కోవటం లేదు. అంటే ఈ విధంగా 25 + 20 45 TMC కూడా షార్ట్ ఫాల్, 6 TMC షార్ట్ ఫాల్. ఈ షార్ట్ ఫాల్ అంతా కలుపుకుంటే మనకు మోర్ దెన్ 120 TMC వస్తుంది. అయితే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇన్స్టిట్యూషనల్ ఇంజనీర్స్ వారు కూడా బాగా తరువుగా డిస్కస్ చేసిన తర్వాత దేర్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్. వాట్ ఇస్ సొల్యూషన్? మనం SRSP కంటే ముందు గోదావరిలో నీరు వచ్చేటువంటి మాట అవాస్తవం. దాన్ని ఎప్పుడు మనం ఆలోచించవలసిన అవసరం లేదు. దాని కింద ప్రాణహిత ఉంది. ప్రాణహితలో 350 TMC ఉంది మనం వాడుకోవడానికి. కనీసం ఆ 350 TMC ఓ 50% వాటర్ అన్నా మనం డైవర్ట్ చేసుకోవడం మూలంగా ఈ షార్ట్ ఫాల్ కానీ ఎండిపోతున్న ప్రాజెక్టుల యొక్క స్వరూపం కానీ మార్చడానికి అవకాశం ఉంటుందని ఆలోచన. దాని వరకే ఈ స్కీమ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. నెక్స్ట్ వాటర్ ఇస్ దట్ పాయింట్.
This is the AP bottle, sir. So this is our Manjira, and Manjira is drastically being exploited by all the states. And here in our state also, Singur is constructed on account of which water flow is not there to Nizamsagar. And ఇక సింగూరులో 30 టీఎంసీల కెపాసిటీతో కట్టుకుని దానికి 4 టీఎంసీ ఫిన్సిడీస్కి ఇవ్వాలని, 8 టీఎంసీ నిజాం సాగర్కి ఇవ్వాలని, 4 టీఎంసీ గన్పూర్ ఆయకట్కి ఇవ్వాలని ఈ విధంగా కాంట్రిబ్యూట్ చేశాం. బట్ ఇప్పుడు సింగూర్ ప్యూర్లీ డెడికేటెడ్ టు వాటర్ సప్లై టు ఫిన్సిడీ సప్లై అవ్వాలని. సో నైదర్ నిజాం సాగర్ నార్ గన్పూర్ ఆయకట్ ఈజ్ రిసీవింగ్ ద వాటర్ ఫర్ ఇరిగేషన్. దట్ ఈస్ ద స్టేటస్. అండ్ హియర్ ఇది సరిగ్గా కనపడలేదు. ఇక్కడ నుంచి ఏంటంటే మనకు వీఆర్ గెటింగ్ హియర్ ప్రాణహిత సమ్మెన్. దిస్ ప్రాణహిత వెన్ ఇట్ కమ్స్ హియర్ విల్ బి ఏబుల్ టు గెట్ కోపియస్ వాటర్ అవైలబుల్ ఇన్ గోదావరి. And that is supposed to be extracted, and this is the place where our GLL, Mayor Garki, Mali Mayor Garki, GLL location, this of course all things are known to everyone of us. ఇది కూడా కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇది కూడా GLL అనేది కూడా ఒక $1 billion క్వశ్చన్ ఫర్ ద తెలంగాణ పీపుల్. వాట్ ఈస్ దట్ వి ఆర్ గోయింగ్ టు విత్ దట్? They have not created any storage capacity. అయితే మీరు ఫ్లో చార్ట్ లో ఎక్కడ ఏ వీల్ ఎక్కడ చాట్ అవుతున్నారు ఒకటి ఎక్స్ప్లెయిన్ Yeah. టోటల్ గా 1408 ఇది లెంత్ గోదావరి Yes, sir. This is totally 65 kilometers. ఇక్కడ మనకి ఏమి పడుతుంది? That is 64. అంటే 50% of the total length is here in Andhra Pradesh. Here, Mudidara, this is what of course we have Manjira, and then we get here the Pranahita is coming here, and this is again AB water of Pranahita only. Here we are proposing a barrage. Those details will be discussed now. This Pranahita comes here. ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే దిస్ ఈజ్ ఎల్లంపల్లి ఆర్ శ్రీపాద్ సాగర్. ఈ శ్రీపాద్ సాగర్ కి ఇక్కడ లిఫ్ట్ చేసి పడేయడం అన్నమాట. శ్రీపాద్ సాగర్ తర్వాత దెన్ దిస్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఇంచపల్లి సైట్. Put hold an 85 TMC allocation, and this is GLI site. And ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే దెన్ we have got here Indravati. Not in the. So this is ఇక్కడ మధ్యలోనండి. ప్రాణాయిత పక్కన. and this is Sabari. So this is the flow diagram. And next. Just before and sir, utilizing the upper states అయినాక మనకు 75% డిపెండబిలిటీ 14 అంచనా వేసుకొని మనము అలొకేషన్స్ కొన్ని చేసుకున్నాం. ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పినట్టుగా వి హావ్ నో వాటర్ అప్ టు ఎస్ఆర్ఎస్ కాన్ఫరెన్స్ వరకు నీళ్ళు లేవండి. రీసెంట్ వ్యాప్కోస్ 2004 లో గోదావరి పైన మన దగ్గర ఉన్న నీళ్లు ఎంత లభ్యమవుతుందని ఒక స్టడీ చేశారు. దాంట్లో టోటల్ ఓవరాల్ 1475 అంచనా వేసినారు. 1480 dependability is available even now also in Andhra Pradesh. మొదలు ఎప్పుడైతే 16 లో 1480 ఉన్నదో ఇప్పుడు కూడా 1480 ఉన్నది. బట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆఫ్టర్ ఎస్ఆర్ఎస్పీ, ఆఫ్టర్ జాయిన్ అయిన తర్వాతనే మనకు నీళ్ళు లభ్యమవుతున్నాయి. 1480 లో ఉండి ఆ నీళ్లను మిగతా ఏ ప్రాంతానికి నైదర్ గోదావరి ధవళేశ్వరం కాకుండా కూడా ఏ ప్రాజెక్టులకు ఆటంకం కాకుండా రీఅడ్జస్ట్మెంట్ అండ్ రీఅలొకేటెడ్ చేస్తున్నాం మనం. అంటే అలొకేట్ అయిన వాటర్ కు ఫర్ నిజాం సాగర్, ఫర్ సింగూర్ ఆర్ అప్పర్ మానేర్ ఆర్ గన్పూర్ ఈ నీళ్లను ఈ 160 అనే టీఎంసీఎఫ్టీ అవైలబిలిటీ ఎట్ మన ప్రాణితాలు 360 టీఎంసీఎఫ్టీ ఇస్ అవైలబుల్ ఎట్ ప్రాణిత. వీఆర్ ట్యాపింగ్ అవైలబుల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ యూటిలైజేషన్. దాన్ని వీటికి వినియోగించడానికి ఈ పథకం సార్. బై దిస్ వీఆర్ ఓన్లీ సేవింగ్ బేసికలీ అబౌట్ 40 to 50% ఆఫ్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆయకట్టు నిజాం సాగర్ అనుకోండి, తర్వాత మైనర్ ఇరిగేషన్ అనుకోండి, మీడియం ప్రాజెక్ట్స్ అనుకోండి. ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా 4,500 కోట్ల వరకు చేపట్టిన ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 అండ్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఈ స్కీమ్ ద్వారానే నీళ్లకు లభ్యమవుతుంది. therefore this is the only pranam for entire Telangana area for ongoing scheme as well as for new ayakats. Please carry. We can go. Next. So this is of course